పుదీనా రైస్ చేసుకోవడానికి ఇప్పుడు మనం రైస్ తీసుకుందాం. ఒక బౌల్లో 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను నేను. వీటిని బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసి ఉంచుకుందాం. ఇవి ఒక 15 మినిట్స్ నానేలోపు మనం ఇప్పుడు పుదీనా గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా వేసి ఒక 8 to 10 పచ్చిమిర్చి వేసుకొని హోల్ గరం మసాలాస్ యాడ్ చేసుకుందాం. ఇందులో 2 ఇలాచి, ఒక అనాస పువ్వు, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని దీన్ని మనం ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము బిర్యానీకి బాండి పెట్టేసుకుందాం. ఇలా స్టవ్ పైన బాండి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాస్ వేసేసుకుందాం. వేసుకొని ఒక టీ స్పూన్ షాజీరా, ఒక ఆనియన్, ఒక క్యారెట్ వేసుకొని ఇలా కలుపుకుందాం. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఇలా కలుపుకుందాం. బీన్స్, ఆలు వేసేసుకొని ఇలా కలిపేసుకుందామండి. ఇప్పుడు మనం పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకుందాం. ఒక టమాటో వేసుకొని ఇప్పుడు కలుపుకుందాం. దీన్ని ఇలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడు పుదీనా వేసి ఇది ఎక్కువసేపు మనం వేపకూడదు, అంటే కొద్దిసేపు వేసామా కొద్దిసేపు వేగాలి అంతే, మరీ ఎక్కువ వేగనీయకూడదు. ఇప్పుడు మనం రైస్ వేసేసుకొని కలుపుకుందాం. రైస్ బాగా కలిసేలాగా కలుపుకొని దీనికి సరిపడా వాటర్ వేసుకుందాం. నేను 2 గ్లాస్ తీసుకున్నాను రైస్, 4 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను నేను. కుక్కర్లో అయితే మనకు 3 గ్లాస్ సరిపోతుందండి. నేను బౌల్ పెట్టాను కాబట్టి 4 గ్లాస్ వాటర్ వేసాను. మనకు పుదీనా రైస్ రెడీ అయిపోయింది. మనకు రెడీ అయిపోయిన తర్వాత పైనుండి నెయ్యి వేసుకొని కాజు వేసుకోవాలండి. అంతే పుదీనా రైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదిరింది. వేడి వేడి పుదీనా రైస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.